నేనైనా సరే ఫస్ట్లో ఎట్లా ఉంటుంది, లక్షల్లో సంపాదిద్దాం అనుకుంటామా, ఒక వేడికి చన్నీళ్ళు తోడు అనుకుంటాం లేదా, అవునా? సో మేము కూడా అలా ఆలోచించి 20,000 ఎప్పుడైతే వచ్చిందో, సో ఈ బిజినెస్ అనేది చాలా, అప్పటి వరకు కారు ఫండ్ ఉంటుందని నాకు తెలియదండి. ఇందులో అంటే సిల్వర్ అయితే కార్ వస్తుందని కూడా తెలియదు. అంత పని చేయాలి, ఇన్కమ్ తీసుకోవాలి అంతే. కానీ ఎప్పుడైతే కార్ వస్తుంది అనుకున్నామో, సో ఇక్కడ బ్రైట్ ఫ్యూచర్ ఉందని అనుకున్నాం. 8 నెలల్లోనే బ్రీజా గారు తీసుకున్నాము. సో 36 నెలల్లో బెంచ్ గారు తీసుకున్నాము. 42 నెలల్లో ఒక బ్యూటిఫుల్ హౌస్ తీసుకున్నాము. సో ఇప్పుడు నా ఇన్కమ్ ఎంత ఉంటుందో మీ అందరికీ తెలుసు, ఓకేనా? సో ఇక్కడ ఏంటి అని అంటే, ఒక లక్షాధికారులు, ఒక కోటీశ్వరులు కంటే ముందు మన నీడ్స్, అవునా? నా పిల్లలకి మంచి ఫ్యూచర్ ఉండాలి. ఎవరికి లేదంటే అందరికి ఉంటుందా లేదా? ప్రతి ఫ్యామిలీలో మనం ఒక రోల్ మోడల్ అలాగా ఉండాలి. పిల్లలకి ఒక వాళ్ళకి ఏదైతే కావాలో అది కొనిపెట్టాలి, ఓకే లీడర్స్? సో మొన్న మా పాప అంటుంది ఏమనంటే, మా మమ్మీ డాడీ మీరు ఒక మన రిచ్ పీపుల్ పూర్ పీపుల్ అన్నది. అంటే బెంచ్ గారు ఉంది కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అంటున్నారట రిచ్ అయినా మీరు రిచ్ పీపుల్ అని. కానీ ఇంకా ఏంటంటే ఆ పిల్లలు, మమ్మీ ఇంకొంటున్న 4 ఫార్మ్ హౌస్ తింటే కానీ రిచ్ పీపుల్ కావాల్సి అంటుంది. అంటే మా డ్రీమ్ అనేది అంటే ఇక్కడ కాదు మా డ్రీము. సో లీడర్స్ మీ పిల్లలకి అడిగి చూడండి, అంతెందుకు వాళ్ళకి కావాల్సిన ఒక బొమ్మ వేసి చూపించమనండి. వాళ్ళకి బ్యూటిఫుల్ లైఫ్ అనేది, ఒక ఇల్లు వాళ్ళకి ఏదైతే కావాలో అది రాసి చూపించమనండి. ఖచ్చితంగా అదే మీ డ్రీమ్స్. సో మాకేంటి అని అంటే, ఇప్పుడు మాకు 20 లక్షలు కాదు 50 లక్షలు రావాలి. ఎందుకంటే మా పాప మాకు డ్రీమ్ ఇచ్చేసింది, 4 విల్లాస్ ఉండాలి అంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే, ఏదో వెళ్తున్నాం నడుస్తుంది జీవితం. నెక్స్ట్ ఓకే లీడర్స్, ఒక ఏంటంటే ఇందులో మ్యాసివ్ యాక్షన్ చేయాలి. ఏదో ఒక్కసారి వచ్చి ప్రోడక్ట్ కొనేసి వెళ్ళిపోవడం కాదు. బిజినెస్ విస్టేజ్ బిజినెస్ అంటే ఒక్కసారి ప్రోడక్ట్ కొంటాము, ఓ మాకు తెలుసు, మాకు చేసినాం, ఏం చేసినాం చూసినాం, అవునా అంటున్నారు లేదా? సో మీరు అనండి, నువ్వు తెలిసిన విస్టేజ్ బిజినెస్ వేరు, మేము చేస్తున్న విస్టేజ్ బిజినెస్ వేరు, మేము చేస్తున్న విస్టేజ్ బిజినెస్ 2.0 అంటే ఏంటని చూస్తారు కదా. సో ఇక్కడ ఏంటంటే ఏదో 1 టైం వచ్చి కొనుక్కొని వెళ్ళిపోయి ఓ బిజినెస్ స్టార్ట్ చేసినాం అని కాదు. ఇక్కడ 2 ఇయర్స్ కమిట్మెంట్గా ఉండాలి. 2 ఇయర్స్ విస్టేజ్కి మనం కృతజ్ఞతతో పని చేయగలిగితే ఖచ్చితంగా మీ ఇంటి ముందు కారు ఉంటుంది, మీ అకౌంట్లో 1 lakh ఉంటుంది. సో ఇందులో ఒక 5 సంవత్సరాల గేమ్ అండి మనం ఆడదాం, ఓకేనా? 2030కి విజన్. ఇక్కడ ఏంటంటే అందుకే నాకు కేంద్ర ప్రభుత్వం విజనల్ లీడర్గా ఎందుకు వచ్చిందంటే, ఎప్పుడు దాసారి నేనేమంటే, ఎప్పుడు ఒక 5 సంవత్సరాల తర్వాత అయ్యింది, ఒక 3 సంవత్సరాల తర్వాత అయ్యింది, ఒక 10 సంవత్సరాల తర్వాత అయ్యింది. ఇక్కడ వరకు గౌతమ్ బాలి సార్ కూడా ఒక విజన్ అనమాట, ఒక 5 సంవత్సరాలు 2030 వరకు పనిచేయండి. 30 కోసం వరకు కాదు, 2030 కోసం పని చేయండి, మీకు చార్టర్ ఫండ్ ఇస్తా ఉంటున్నారు. మరి ఎంతమంది తీసుకోవడం రెడీగా ఉన్నారు? 1000 మంది ఇక్కడే ఉన్నామా, అవునా కదా? సో మనం ఇక్కడ ఒక విజన్, ఎట్లా సగం జీవితం అయిపోయింది. ఇప్పుడు మీరు ఉన్న సిచ్యువేషన్లో కూర్చోండి, ఒక 5 సంవత్సరాలు బ్యాక్ తిరిగేసుకొని చూడండి, రివెంజ్ చేసుకోండి. మీరు సాధించిన అచీవ్మెంట్ ఉందా? లేదు మరి నేను మంచి హౌస్ కొన్నాము, నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంటే ఈ బిజినెస్ అవసరం లేదు, నేనే చెప్తున్నాను చేయొద్దు. ఎవరికైనా ఉందా అలా? కానీ 2030 దాసరి నేను ఇప్పుడు ఇస్తున్నాను మీకు. ఈ 2030 కోసం మీరు పని చేయండి, ఖచ్చితంగా 3 తరాలు ఇంకా మీరు సృష్టించగలుగుతారు. సో ఇక్కడ చాలా మంది ఏంటంటే ఏదో మేము చేస్తున్నాము ఉంటున్నాము కాదు, ఇక్కడ యాక్షన్ చేయాలి. యాక్షన్ ఏంటంటే ఇప్పుడు పడుకునే వాడికి లేపగలుగుతాం, పడుకునేటట్టు నటించిన వాడికి లేపగలుగుతామా? సో ఇక్కడ కూడా ఏంటంటే చాలా మంది మేము చేస్తున్నాం మేడం, మేము చేస్తున్నాం అంటే చేసేవాడు ఎప్పుడు చెప్పుకోడు, అవునా? మీ ఇంట్లో ఉంటారు చూసారా, సైలెంట్గా ఉంటారు, కానీ వాళ్ళు పనోళ్ళు ఎప్పుడు డబ్బు వాగుతూ ఉంటారు చూసారా, వాళ్ళు ఏమోలు మీకే తెలియదు, ఓకే లేదు. సో ఇక్కడ కామ్గా యాక్షన్ మనం చేస్తూ ఉండాలి. ఏం చేయమంటారు? ఇప్పుడు గౌతమ్ బాలి సార్ కానీ ఎస్పీ బాలి సార్ ఏం చేయమన్నారు? పని చేసుకోండి, ఫలితం తీసుకోండి, అవునా? ఇక్కడ గౌతమ్ బాలి సార్, మన బాలి సార్ ఏమంటున్నారు? 8 to 11 ఎంతమంది వెళ్ళి పని చేస్తున్నారండి? చేతులెత్తండి.
8 to 11. ఓకే, సూపర్. ఇప్పుడు చూడండి, ఇక్కడ కొత్త వాళ్ళైతే మీకు అర్థం కాకపోవచ్చు. ఏం లేదండి, 8 to 11 అంటే మనం చేసే పని అనమాట. ఒక 5 ప్లాన్లు రోజు చేస్తాం లేదా, ఒక 5 ప్లాన్లు. సో 5 ప్లాన్లో మనం ఏం చేస్తున్నాము, ఏదో వెళ్ళి కలిసి వాళ్ళకి హాయ్ అనేసి బాయ్ అనేసి ఒక కూడా పెడుతున్నాం అదా. మరి పీవీ లేదు, బిజినెస్ ఏది? ఓకే లేడీస్, మ్యాసివ్ యాక్షన్ చేయాలి. మనకి మనం ఎప్పుడైతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఉంటామో, ఇక్కడ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఏంది మేడం ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు, ఎవరు చెప్పిన వినట్లేదు, అవసరం లేదు. మనకి ఎవరైతే బిజినెస్లో రాగానే వావ్ సూపర్ ఎక్సలెంట్, ఒక 2 సంవత్సరాలు పని చేయండి మీరు లక్షాధికారి అవుతారు. కానీ రోజు చేయాల్సింది ఏంటండి, ప్లాన్ చెప్పాలి. అవునా? ప్లాన్ ఎంతమంది చెప్తున్నారు? ప్లాన్ ఓకే సూపర్, ఒక 80% చేతులు వేసాయి. ఓకేనా? మిగతా వాళ్ళు కొత్తలేమో. సో ప్లాన్ అంటే ఏం లేదండి, నచ్చిన దాని గురించి నలుగురితో షేర్ చేసుకోవడం. నేను ఈ బిజినెస్లో రాకముందు ఒక డ్రెస్ కొనుక్కునేదాన్ని, శారీ కొనుక్కునేదాన్ని, ఇరుగు పొరుగులు అందరూ చూపించేదాన్ని. ఉంది అలవాటు, నాకు కూడా ఉంది. ఎందుకంటే అప్పుడు ఇప్పుడైతే నెలకి 5-6 చీరలు కొనుక్కుంటున్నాను, కానీ అప్పుడేం జన్మానికి శివరాత్రి పండగ ఒకసారి అది చూపించుకునే దాన్ని. ఎంత వీధి తిప్పి అంటే 10 ఇళ్ళు ఉంటాయి అనమాట మా ఇంటి పక్కన. ఇది తీసుకున్నారు, మీ అన్న ఇది తీసుకున్నారు, మీ అన్న ఇది తీసుకున్నారు. ఏ షాప్ అంటే పలానా షాపు. అవునా? అడ్వర్టైజ్ అంటే మనకు తెలియకుండానే ఒక చీర కోసం అంత ప్రమోషన్ చేస్తున్నాం కదా, మనకు తెలియకుండానే. అరే ఇక్కడ 3 తరాలు ఇన్కమ్ మారుతుందంటే మనం ఎంత ప్రమోషన్ చేయాలి లీడర్స్. అవునా? ఒక పేస్ట్, రోజు పేస్ట్ బ్రష్ తోముతాం లేదా, బ్రష్ చేస్తామా, స్నానం చేస్తామా? అవునా? ఆయిల్, జుట్టుకి ఆయిల్ రాస్తామా? ఓకే లీడర్స్, మరి బాసలు ఎవరు కడుగుతారు? మనమే కదా. 99% ఏంటంటే ఇంట్లోనే బిజినెస్ అయిపోతుంది. ఇక్కడ ఏంటంటే మనం వాడం, ఎదురు వాళ్ళకి చెప్పడానికి ట్రై చేస్తాం. కానీ అలా కాదండి, 99% కాదు, 100% ప్రొడక్ట్ యూజ్ అందుకే అంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ నాగలక్ష్మి మేడం చెప్పారు కదా ప్రొడక్ట్స్ ఏ విధంగా యూజ్ చేసుకోవాలని. ఓకే లీడర్స్. సో తర్వాత వచ్చి మనకి ఏంటంటే కాంటాక్ట్ ఏం చేస్తామంటే 0 ఇన్వెస్ట్మెంట్, చిన్న బిజినెస్ ఒక్కసారి వచ్చిపోవాలంటే వాళ్ళు చిన్న బిజినెస్ అయితే ఎందుకు చేస్తారు, వాళ్ళకేం అవసరం. అవునా? సో ఇక్కడ 3,500 కోట్ల కంపెనీకి ఫ్రీ పార్ట్నర్షిప్ అంటే ఎంత అఫీషియల్గా, ఎంత ప్రొఫెషనల్గా ఉంటుంది. అవునా కదా? ఇప్పుడు చెప్పండి, బిజినెస్ 3,500 కోట్ల కంపెనీకి మనం పార్ట్నర్స్ ఇస్తుంటే మనం ఎట్లా ఉండాలి? ఏడ్చుకుంటూ ముక్కులతో సీదుకుంటూ ఉండాలా? అవునా? ఒక్క సంవత్సరంలో 1 lakh ఇన్కమ్ వస్తుంది నాకు. ఒక్క సంవత్సరం నా ఇంటి ముందు కారు ఉంటుంది. సో నాకు ఆల్రెడీ బిజినెస్ పరిచయం చేసిన వాళ్ళు అచీవ్మెంట్ అయ్యారు. ఒకసారి రండి, మీకు RRR ఫంక్షన్ హాల్లో చూపిస్తా వాళ్ళకి అని చెప్పి, మీరు సక్సెస్ ప్రొఫైల్ ఉంది కదా, అది చూపించడానికి ఎంతమంది సక్సెస్ ప్రొఫైల్ నెత్తి మీద పెట్టుకుని తిరుగుతున్నారు? ఎంతమంది మోస్తున్నారు? ముందు మోస్తున్నారు, నెత్తి మీద కాదు. మేము నిజంగా మరి అందరు ఇక్కడ 20% లేపారు చేయి. ఇప్పుడు సక్సెస్ ప్రొఫైల్ ఉన్న లీడర్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ మరి ఇక్కడ లేరా? ఉన్నారా లేదా? లక్షల పైగా ఇన్కమ్ వచ్చిన వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి ఒకసారి. లక్షల పైగా వచ్చిన వాళ్ళు 1 2 3 4 5 6 7 మాతో 8 9. అవునా? మినిమం 10 మెంబర్స్ ఉన్నారా లేదా ఇక్కడ? ఓకేనా? మరి సక్సెస్ ప్రొఫైల్ ఉన్న లీడర్స్ ఉన్నారా లేదా ఇక్కడ? మరి మీరు అది సక్సెస్ ప్రొఫైల్ నలిగిపోవాలి ఇప్పి. అసలు అలానే మేడం నలగొట్టమని చెప్పి రోజంతా తీసేసి నలగొట్టడం కాదు, ప్లాన్స్ చూపించాలి. మినిమం రోజుకి 5 చూపించి సక్సెస్ ప్రొఫైల్ని 5 చూపించాలి. ఇప్పుడు వచ్చే EDS కానీ FRకి కానీ అది శుభలేఖ మనకి. ఎవరైతే సక్సెస్ ప్రొఫైల్ చూపించి మీరు సక్సెస్ మేము అవుతాము నెక్స్ట్ ఇయర్ సరికి బుక్లోకి వస్తామని ఎవరైతే చెప్పగల దమ్ము ధైర్యం ఉన్నదో వాళ్ళే ఇక్కడ సక్సెస్ అవుతారు. మరి ఎంతమందికి దమ్ము ధైర్యం ఉంది? చూపించాలి. టెస్ట్ సక్సెస్ ప్రొఫైల్ చూపించాలి, ధైర్యం ఉండాలి. ఎంతమందికి ఉంది? ఇప్పుడు మా బ్రీజా కార్డులో సక్సెస్ ప్రొఫైల్ ఖచ్చితంగా ఉంటుంది అనమాట. అంతేందుకు మీ పడుకున్న రూమ్, బెడ్రూమ్ దగ్గర కూడా, మా బెడ్రూమ్లో కూడా సక్సెస్ ప్రొఫైల్ ఉంటుంది. అర్థమవుతుందా? ఎందుకు అని అంటే అందులో SP బాలు సార్ ఉన్నారు. రోజు లేవగానే అతని మొహం చూస్తే మనకి మంచి జరుగుతుంది. అవునా? రోజు లక్షల్లో తీసుకుని ఇన్కమ్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని చూస్తే మనకి కూడా వేవ్స్ అనేది వస్తుంది. అవునా? మరి ఎందుకు ఇంత సిస్టమ్, ఇంత మంచి సిస్టమ్ పెట్టుకొని ఇంత మంచి సక్సెస్ ప్రొఫైల్ మనం మనకి ఏంటంటే హార్డ్ వర్క్ కాదండి, స్మార్ట్ వర్క్ చేయాలి. ఏదో హార్డ్ వర్క్ అంటే కష్టపడి మార్నింగ్ లేచి
కష్టంగా 5గురు కాల్ చేయాలా, కష్టంగా లీడర్స్ ఇక్కడ కష్టం కాదు ఇష్టంగా చేయాలి, అన్ని బ్యాలెన్స్ చేయాలి. మేడం ఇది త్యాగం చేయాలా అంటే త్యాగం చేయవలసిన లేదు, మీకున్న టైంలో మీకు. మేము కూడా ఎన్నో ఎన్నో కార్యక్రమం పాల్గొంటాం, దేనికి ఇచ్చిన దానికే మేము పాల్గొంటూ ఉంటాం. మీ వీధిలో ఎన్నెక్కడు పెట్టారా? మరి ఎంతమంది నిమజ్జనం ఆపేశారు, బళ్ళు స్కూల్లో ఆపేశారు, పిల్లలు ఇంట్లో ఉన్నారని వెళ్ళడం మానేసాం. 8 to 11 మరి 8 to 11 చేసిన వాళ్ళు కదా మీ అందరూ. మరి మాకు వినాయక అంటే మా వీధిలో కూడా వినాయక ఘనంగా చేసాం, ఎక్కడ అవసరం అక్కడ ఉన్నాం, కానీ మా పని అయితే ఆపలేదు. ఓకే లీడర్స్. సో ఇక్కడ ఏంటంటే కన్సిస్టెన్సీ అనమాట, కన్సిస్టెన్సీ వర్క్. ఒక కపుల్స్ ఉన్నారు, ఒక కపుల్స్ ఏంటంటే ఒక రాయి అంటే ఒక ఊర్లో గుడి అంటే గుడి ఉంటే ఒక దైనందిక జీవితం బాగుంటుందని చెప్పి ఒక రాయిని పెట్టారు. ఒకే కపుల్స్ పూజిస్తున్నారు. ఫస్ట్ ఏం చేశారు? హేళన చేశారు. హేళన చేసిన తర్వాత అలానే ఒక వారం తర్వాత వెళ్ళారు, ఒక ఎర్రటి క్లాత్ కప్పారు. తర్వాత ఏం చేశారంటే నవ్వారనమాట. సో తర్వాత 1 నెల తర్వాత వాళ్ళ ఇంట్లో ఏదో చిన్న మంచి జరిగింది. సో తర్వాత నమ్మారు. 6 నెలల తర్వాత వాళ్ళని ఫాలో అయ్యారు. ఇక్కడ కూడా బిజినెస్ స్టార్ట్ చేయగానే హేళనలు వస్తాయి, అవమానాలు జరుగుతాయి. ఎప్పుడైతే 1 year ఇక్కడ ఉండి మీ ఇంట్లోకి ఒక కార్ వచ్చి మీ అకౌంట్లో 1 lakh ఇన్కమ్ వస్తుందో ఫాలోవర్స్ అనేది మీకు వస్తారు. సో ఎంతమంది ఇలా రెడీగా ఉన్నారు? ఓకే, థ్యాంక్ యూ. అయితే అందరికి డ్రీమ్ చార్ట్ రాసుకుంటాం కదా, డ్రీమ్ చార్ట్ రాసుకునేటప్పుడు గోడలకి అతుకు పెట్టమంటారు కదా. మేము కూడా 2018 అతుకు పెట్టుకున్నాం. వర్ణ కారు నల్లటిది, చాలా పెద్ద కారు, ప్రింట్ అవుట్ తీసుకుని వచ్చి సార్ ఏం చేశారంటే హాల్లో పెట్టారు. మా పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు అందరు నవ్వు కాదు లీడర్స్. 5వ నెలలో మాకు 20,000 వచ్చిందని టీ పౌడర్ కొనే ఆమె ఇష్టం, టీ పొడి ఎంత బాగుంది పూరి అసలు అని చెప్పి తీసుకున్న ఆమె అప్పుడు 104 టీ పొడి అనుకుంటా, 108 టీ పౌడర్ అప్పుడు చాలా బాగుంది అనేసరికి 20,000 ఎప్పుడు వచ్చిందో టీ పొడి బాగాలే, ఆమె చేదైపోయింది. ఎప్పుడైతే 20,000 రాకముందు అదేందో 20,000 రాకముందు చాలా బాగుంది అనేది, ఎప్పుడైతే 20,000 వచ్చి చేదైపోయింది, టీ పొడి చేదైపోయింది. సో చేదైపోయింది. ఆ వర్ణ కార్ చూసి నువ్వు వర్ణ కార్ పోస్టర్ అంటించడం ఎలా కొంటావు, నేనే టీ పొడి చేదైపోయింది, నువ్వు ఎలా కొంటావు? ఫ్రెండ్స్, సారు అంటే డ్యూటీ కదా, పోలీస్ జాబ్ కాబట్టి సారు ఎప్పుడు నైట్ ఎక్కువ 12కి 1 గంటకు అయ్యేది. వచ్చేసరికి ఫస్ట్ ఇంట్లో పెట్టగానే కాలు ఏమనేదాన్ని అంటే, నువ్వు ఆ పోస్టర్ బొమ్మ పెట్టావు, అందరు వచ్చి నవ్వుతున్నారు, నువ్వైతే ఇంట్లో ఉండవు, స్టేషన్లో ఉంటావు, నేను ఇంట్లో ఉంటాను అంటే ఎంతమంది నవ్వుతున్నారు పూరి అంటే, ఇక్కడ 7 ఇల్లులు ఉంటాయి, వాళ్ళందరూ వచ్చి నవ్వుతున్నారు బావా అంటే, ఏం పర్లేదు స్టేషన్లో ఇంకా నవ్వే వాళ్ళు ఉన్నారు, దింపుతాను, వాళ్ళతో నవ్వించుకునే వాళ్ళు అంటే అప్పుడు ఎలా ఉంటుంది లీడర్స్. కానీ ఇక్కడ సిస్టమ్కి మేము కట్టుబడి ఉన్నాం. సిస్టమ్ ఏది చెప్తే అది, విన్నింగ్ టీం ఏది చెప్తే అది, అప్లైన్ ఏది చెప్తే అది. కారు ఫస్ట్ బ్రేజా కారు కొనిన తర్వాత కొంచెం సారు నిమ్మకాయలు తక్కుపోయి డ్యామేజ్ అయిందనమాట. డ్యామేజ్ అయితే అందరూ బోరు ఏడుస్తాం లేదా బయట. అంటే విష్ణు కాకుండా జన్మనికి ఒక రోజు అంటే జన్మకు శివరాత్రి అన్నట్టు జీవితంలో ఒకే ఒక కారు కొంటాం బయట. అంటే ఇదే సిచ్యువేషన్ ఎందుకు చెప్తున్నంటే, మా ఇంటి ఎదురింటే వాళ్ళు సేమ్ బ్రీజా కొన్నారు, గ్రే కలర్ కొన్నారు, మేము రెడ్ కలర్ కొన్నాం. మా కార్ వచ్చి డ్యామేజ్ అయింది. మేము అసలు అంటే ఇంత మా కార్ అయినట్టుగా ఉండేది కాదనమాట. సారు మా అప్లైన్ ఫోన్ చేసి, సార్ ఇట్లా డ్యామేజ్ అయితే, నో ప్రాబ్లం, కంగ్రాచులేషన్, నెక్స్ట్ ఇయర్ ఇంకో కార్ వస్తుంది. అవునా? ఇప్పుడు చూడండి లీడర్స్, ఇప్పుడు ఆంజనేయులు సార్, నాగలక్ష్మి మేడం చూడండి, బోర్ కొట్టినప్పుడు కారు మార్చడం లేదా? అవునా కాదా లీడర్స్? బోర్ కొట్టిన కారు మార్చేస్తున్నారు. అదో బయట మాకు చూడండి 3 కార్లు, మాకు 2, సార్ వాళ్ళకి 3 ఉన్నాయి. ఓకేనా లీడర్స్? ఇక్కడ ఏంటి అనంటే, ఈ రోజు ఇంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం అంటే, ఒక 2 సంవత్సరాలు కన్నీళ్ళు దిగమింగుకున్నాము, నవ్వే వాళ్ళని ఎదుర్కొన్నాము, ఏడిపించే వాళ్ళని సహించాం అన్నమాట.
సో ఇలా సాధించడం వల్లే ఒక్క 3 ఇయర్స్లోనే ఇప్పుడు ఆంజనేయులు సార్ కావచ్చు, మేము కావచ్చు, ఇప్పుడు లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ చాలా వరకు ఏంటంటే మా వల్ల అవుతుందా, మా వల్ల కాదంటే మన వల్లే అవుతుంది. ఎందుకంటే దేవుడికి కష్టాలు ఎందుకు పెడతారంటే ఇష్టమైన వాళ్ళకే పెడతారు. ఒక కష్టం వచ్చిందంటే విస్టేజ్ని ప్రయారిటీ, ఒక వరద వచ్చిందంటే విస్టేజ్ మేడం ఈరోజు ప్లాన్స్ ఉన్నాయి కదా సార్ అంటే వర్షం వస్తుంది మేడం, అవునా? మరి అదే మీ పిల్లలతో బయటకు వెళ్ళాలంటే వర్షమే తడుచుకుని వెళ్తారు, అవునా? అంటే ఎక్కడ ప్రయారిటీ ఇస్తున్నాం అనేది ముఖ్యం. విస్టేజ్కి 2 సంవత్సరాలు మీరు ప్రయారిటీ ఇస్తే అంటే ఎలా మేడం అంటే మీరు ఏదైతే పని చేస్తున్నారో దాని లెక్క ప్రయారిటీ ఇస్తేనే విస్టేజ్ మనం ప్రయారిటీ ఇస్తుంది. ఓకేనా? సో ఫోకస్ చేయండి. ఇక్కడ ఈ ఆషామాస బిజినెస్ కాదు. ఇక్కడ ఎంత వర్క్ చేస్తే అంత ఫలితం మీకు డబుల్ రెట్టింపు వస్తుంది. ఒక 2 సంవత్సరాలు మేము కష్టం పడాలి. ఇప్పుడు 60 సంవత్సరాలు కష్టపడి రెడీగా ఉన్నామా లేదా? అది ఇందులో 2 సంవత్సరాలు కష్టపడండి. అంత 60 సంవత్సరాల కష్టం, పెయిన్, బాధ ఏదైతే ఉందో 2 సంవత్సరాలు పడండి. 3 తరాలు విస్టేజ్ మిమ్మల్ని చూసుకుంటుంది. ఎట్లా మేడం అని అంటే థ్యాంక్ యూ లీడర్స్. ఎట్లా మేడం అని అంటే సార్ చేసిన జాబ్లో సార్ చేసిన పోలీస్ జాబ్లో బాబా ఎప్పుడు కారు కొందామంటే ఫాస్ట్గా 30 ఇయర్స్ తట్టుకుందాం పూరి అనేవాళ్ళు. అర్థమవుతుందా? ఫాస్ట్గా 30 ఇయర్స్ తర్వాత ఏమొస్తుంది? శక్తి పోతుంది. ఎవరు నడుపుతారు, అవునా? సో ఇక్కడ ఈ విస్టేజ్లోకి వచ్చిన తర్వాత నవ్వారు కదా, వర్ణకారు పెట్టారని. నిజంగా 8 నెలల్లోనే కారు తీసుకున్నాము. ఆ కారు తీసుకున్నాము. తర్వాత వాళ్ళు ఏంటంటే కారు కొనే షాపులు ఏం చేశారంటే చెప్పించడం స్టార్ట్ చేశారు, గొడవలు స్టార్ట్ చేశారు. అంటే ఎట్లా నీకు గుంజుదామని. లీడర్స్ ఏ రోజైతే మేము ఇట్లానే ఉండండి మీరు, మేము ఎదిగి చూపిస్తాం అనుకున్నాము. సో వాళ్ళు అదే ఇంట్లో ఉన్నారు. కానీ మేము ఇక్కడ మా ఓన్ హౌస్లో 2 కార్లలో ఒక లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నాం. కానీ ఇక్కడ ఏంటంటే ఇరుగింటోళ్ళు ఉన్నారు, పొరుగింటోళ్ళు ఉన్నారు, మా రిలేటివ్స్ అన్నారు, వాళ్ళు ఎక్కిరిస్తున్నారు, వీళ్ళు నవ్వారు, వీళ్ళు అవమానించారు. అది కాదు, మనం ఎంతవరకు స్ట్రాంగ్ నించున్నాం. దేవుడికి ఒకే ఒక మాట అడగాలి, 2 సంవత్సరాలు నించున్న ధైర్యం నాకు ఇవ్వాలని. ఎంతమంది ధైర్యంగా నించుంటారు? మీ మొక్కలందరూ నాకు కనిపించాలి. ఓకేనా? గుర్తుపెట్టుకుంటాను. సో థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ. మంచి లైఫ్ లీడ్ చేయాలంటే ఒక 2 ఇయర్స్ మిమ్మల్ని మీరు నమ్మండి. థ్యాంక్ యూ. విష్ యూ వెల్. థ్యాంక్ యూ.